నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్దాపురం పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ. నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల 14 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన నిర్వాసిత రైతులు నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలంటూ డిమాండ్. ఎస్ఎఫ్ఐ ఆందోళనలో నందిగామ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందన్న జిల్లా అధ్యక్షులు గోపీనాయక్. అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన సామర్లకోట పోలీసులు నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐ కృష్ణ భగవాన్. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ 6 సహా 143 హామీలిచ్చి ప్రజలు బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం,
ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం, ప్రజలకు తోడుగా నిలబడడం. పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరిబాబు రాజు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నమైందని, జగన్ సర్కార్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిందని నారాయణ ఆరోపించారు. ప్రజలు కట్టే పనులన్నీ అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామంటూ వస్తున్నాం. వివిధ కేటగిరీలలో ఉన్న పింఛన్దారులకు 1వ తేదీన పింఛన్ డబ్బులు అందిస్తున్నాం. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం. అనంతరం సామర్లకోట చేరుకుని స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న గడియార స్తంభం మరియు అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సామర్లకోట పేరుతో సెల్ఫీ పాయింట్ ను ఆవిష్కరించారు. ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఒక్క మాట, ఎంత ఖర్చైనా పర్వాలేదు. 7 లక్షల హౌసెస్ని, ఇక్కో హౌసెస్ని షీర్వాల్ టెక్నాలజీ అసలు భారతదేశంలో ఎక్కడ లేదు. ఇంతవరకు పేదలకు ఎక్కడికి షీర్వాల్ టెక్నాలజీ కట్ల. దట్ ఈస్ ది ఫస్ట్ టైం. ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీని ఇల్లు కట్టేటప్పటికి షీర్వాల్ టెక్నాలజీలో ఒకే ఒక బిల్డింగ్ విశాఖపట్నం కట్టినారు. పిల్లలంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కట్ల, ఒకే ఒక బిల్డింగ్. అయితే షీర్వాల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ. విదేశాల్లో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం కట్టారు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలు టెండర్లు పిలిచి వర్క్ వేగవంతంగా చేస్తే గత ప్రభుత్వం నిర్విరామం చేసేసి 2,61,000 చేసి అవి కూడా పూర్తి చేయకుండా పాలసీలు మార్చి గందరగోళం చేస్తుంది. ఇప్పుడు ఆ 2,61,000 చేయాలంటే 7,000 కోట్లు కావాలి. కొందరి మీద అయితే లోన్లు రైట్ చేసేసింది, ఇల్లు ఇస్తామని వాళ్ళకి ఇల్లు కట్టాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలంటూ బుధవారం మండలంలోని పలు గ్రామాల నిర్వాసిత రైతులు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర చందనాడ పంచాయతీ తుమ్మలపేట నుండి ప్రారంభమయ్యి తమ్మయ్యపేట, చందనాడ, ఎన్ నర్సాపురం, ఉపమాక మీదుగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీసన్ రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో సుమారుగా 9 గ్రామాలు, 5 గ్రామ పంచాయతీల్లో 2010 నుండి 2016 వరకు సుమారుగా 4,800 ఎకరాల భూమిని ఏపీఐఐసి ద్వారా సేకరణ చేసి ఈరోజు కూడా ఆ రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు. రైతులు ఎన్నోసార్లు ఈ 15 సంవత్సరాలు బట్టి ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నారు తప్ప కనీసం అధికారులకు చేమగుట్టినట్టు కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వ నాయకుల గతంలో ప్రతి గ్రామం తిరిగి మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు ముఖం చాటేశారు. మేము ఇంకా ఈ రైతుల ద్వారా ఇసుగు చెంది ఇంక పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చే వరకు మేము వదిలిపెట్టమనే ఉద్దేశంతో ఈరోజు నక్కపల్లి మండలం చందనాడ గ్రామ పంచాయతీ తుమ్మలపేట వినాయకుడి గుడి దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మండు టెంటలో సుమారు 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు మహిళలతో పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ పాదయాత్ర చూసి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని, లేకపోతే ఈ విషయాన్ని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సిపిఎం రాష్ట్ర నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో రైతు ప్రతినిధులతో కలిసి మేమందరూ కలవబోతున్నాం. కలిసి ఈ నాయకుల ద్వారా ప్రత్యక్ష పోరాటానికి మేమందరూ దిగుతామని, గ్రామాల్లో ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ జీవో ఇచ్చారు. మళ్ళీ ఇంకో 5 గ్రామాలు 5,685 ఎకరాలకు 2వ విడతట. ఈ రైతులందరినీ సుమారుగా 11,000 ఎకరాలు ఏం చేద్దామని
ఈ రైతులను ఎక్కడ పంపిద్దామని. మా మండలమే దొరికిందా, మా రైతులే దొరికారా? మరి దారుణం. మాట్లాడితే అభివృద్ధి జరుగుతుంది అన్నారు. ఎవరికి అభివృద్ధి జరిగింది? తెలుగుదేశం నాయకులు ఈ పనుల్లో జేసీబీలు పెట్టుకొని నెలకు 20,000 జేసీబీకి తీసుకుంటున్నారు, ట్రాక్టర్కి 10,000 తీసుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప భూమి ఇచ్చినోడు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వారు ఏపీఐఐసి వారి ద్వారా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ఇప్పటికే రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం రెవెన్యూ గ్రామాల్లో 4,800 ఎకరాలు భూములు సేకరించడం అనేది జరిగింది. ఈ సేకరించినటువంటి భూముల్లో ఇప్పటికీ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 2,200 ఎకరాలు కేటాయింపు చేశారు. మరో 1,800 ఎకరాలు బల్క్ డ్రగ్స్ కేటాయింపు చేయడం జరిగింది. ఈ భూసేకరణలో భాగంగా బుచ్చిరాజపేట, కొత్తూరు, చందనాడులో కరివారి వీధి, తమ్మిపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, డిఎల్పురంలో వాడిపేట, బోయిపాడు గ్రామాలని తరలిస్తా ఉన్నారు. ఇందులో సుమారుగా 785 మంది నిర్వాసితులుగా గుర్తింపబడ్డారు. అయితే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఏ మూలకు కూడా సరిపోదు. కాబట్టి మేము ఇప్పుడు పెరిగినటువంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా, పెరిగినటువంటి భూమి ధరలకు అనుగుణంగా 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది న్యాయమైంది, సమంజసమైంది. అదేవిధంగా అనేక గ్రామ సభల్లో ఆనాడు అధికారులు చెప్పారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇస్తామని. అలాగే ఇల్లులు కోల్పోయినటువంటి కుటుంబాల్లో వివాహమైనటువంటి ఆడపిల్లలు కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి. కానీ ఇవాళ 2013 భూసేకరణ చట్ట ప్రకారం వివాహం అయినటువంటి ఆడపిల్లలకి ప్యాకేజీ ఇవ్వబడదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ముందు చెప్పినటువంటి గ్రామ సభలో చెప్పినటువంటి హామీలకి కట్టుబడి వివాహమైనటువంటి ఆడపిల్లలకి, అలాగే మేజర్ డాక్టర్స్, మేజర్ సన్స్, అలాగే గ్రాండ్ డాక్టర్స్, గ్రాండ్ సన్స్ కి ప్యాకేజ్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇవ్వాలని. కాబట్టి అధికారులు తమ వైఖరి మార్చుకొని ఈవేళ అక్కడ భూములు కోల్పోయి, నివాసాలు కోల్పోయి, సర్వం కోల్పోయి అనాథులుగా మారిపోతున్నటువంటి నిర్వాసుల జీవితాలతో ఆటలు ఆడొద్దు. వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 6 కార్డులు ఇచ్చి పెట్టబోయే కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా హోం మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇదంతా అభివృద్ధి కాబోతుంది, కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారని చెప్పేసి. మేము ఎవరం కూడా కావాలని రెచ్చగొట్టలేదు. ఆవిడ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పేసి ఆవిడ చెప్పారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతా ఉంది. ఈ 13 నెలల కాలంలో ఒక బాధ్యతైన స్థానంలో ఉన్నటువంటి హోం మంత్రిగా నిర్వాసితుల గురించి ఆవిడ చేసినటువంటి కృషి ఏమిటని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఏంటి? రైతులు భూములు తీసుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని నందిగామ ఆర్డీఓ కార్యాలయాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపీనాయక్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో కలిసి ముట్టడి చేశారు. ఈ సందర్భంగా గోపీనాయక్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు అనేక హామీలు నారా లోకేష్ ఇచ్చారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన హామీ ఇవ్వలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన విద్యార్థులకు ఫీజు రింబార్స్మెంట్ వర్తింపజేయాలని, పాఠశాలలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ మండల నాయకులు షేక్ కాజు, నరసింహ, అభిషేక్, అశోక్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాలన అవుతా ఉంది. ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దాంతోపాటు డిగ్రీ అడ్మిషన్ ఆఫ్లైన్ లో కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలి. ఈరోజు ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు విద్యా ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద, ఉసుక మీద, గ్రావెల్ మీద ఉన్నంత శ్రద్ధ ఈరోజు విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు నారా లోకేష్ గారు యువగళ పాదయాత్రలో ఈరోజు విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికే ఏడాది పాలన అయిపోయినా కూడా ఏ హామీని కూడా అమలు చేయక ఈరోజు పీజీ విద్యార్థులకి జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం ముగిసిపోతా ఉంది.
మేము అధికారం వచ్చిన వారం రోజులనే జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి విద్యార్థులకి మాయమాటలు చెప్పి ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే విద్యార్థి సమస్యలు పరిష్కరించి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను సామర్లకోట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సాయంత్రం రికవరీ చేసిన సొత్తు మీడియా వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గరికిపాటి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఇంటి దొంగతనాలపై నిఘా పెట్టి ప్రజల ఆస్తి రక్షణకు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి శ్రీహరిరాజు పర్యవేక్షణలో సామర్లకోట సీఐ ఏ కృష్ణ భగవాన్, పెద్దాపురం క్రైమ్ సీఐ అంకబాబు నేతృత్వంలో పోలీసు బృందం గట్టి నిఘా పెట్టామన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్ స్టేషన్కు గానీ చుట్టుపక్కల స్నేహితులు పొరుగువారి వద్ద గానీ తెలియజేసి ఇంటిని సురక్షితంగా లాక్ చేసుకోవాలని సూచించారు. ఈ దాడిలో ఎస్ఐ రమేష్ బాబు, క్రైమ్ ఎక్స్టెన్షన్ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇన్స్పెక్టర్ ఏ కృష్ణ భగవాన్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మా కాకినాడ జిల్లా గౌరవ పోలీస్ సూపరింటెండెంట్ వారు శ్రీ గరికిపాటి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇంటి దొంగతనాలపై నిఘా పెట్టి ప్రజల ఆస్తి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీ శ్రీహరిరాజు గారి పర్యవేక్షణలో సామర్లకోట సిఐ నేను, అదేవిధంగా పెద్దాపురం క్రైమ్ ఇన్స్పెక్టర్ సిఐ శ్రీ అంకబాబు గారి నేతృత్వంలో ఈరోజు సామర్లకోట కొత్త దగ్గర అనుమానాస్పదంగా రాబడిన సమాచారంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము. ఆ వ్యక్తి ఇంటి దొంగతనంలో పాల్గొన్న అంతర్జిల్లా నేరస్తుడు కంచర్ల మోహన్ అలియాస్ మోహన్ అని నిర్ధారించి అతని వద్ద నుండి ఒక 4 కేసుల్లో 4 దొంగతనాల కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సుమారు ఒక 50 గ్రాముల బంగారం, 300 గ్రాములు వెండి రికవరీ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. దీనిలో ఈ రైడ్లో ఎస్ఐ గారు శ్రీ రమేష్ బాబు సామర్లకోట, ఎస్ఐ గారు క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈ ఎవరైనా ఇంటి నుండి తలుపులు వేసి కానీ లాక్స్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ పక్కింటి వారికి కానీ తెలియజేసే వెళ్ళండి. మరి ముఖ్యంగా పోలీసు వారికి చెప్పి వెళ్ళమని చెప్తున్నాం. LHCMS సిస్టమ్ని వినియోగించుకునే ఇటువంటి దొంగతనాలు జరగకుండా మీ వంతు మీరు కృషి చేసి మాకు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మాతో చెప్పినట్లయితే మేము ఇంటిపై నిఘా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ LHMS సిస్టమ్ను ఉపయోగించుకోవాలని కోరుతూ మీ యొక్క ప్రాపర్టీని అవసరానికి కన్నా ఎక్కువ ఇంట్లో పెట్టుకోవద్దని, లాకర్స్లో పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే పోలీసు వారికి. అనకాపల్లి పట్టణంలో అభివృద్ధికి మారు పేరు కొడతాల అని కూటమి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి చిన్న 4 రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు పనులపై నేడు అనకాపల్లి కూటమి నాయకులు అక్కడ ఉన్న షాపు యజమానులతో పరిశీలించారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి టీడీఆర్లు చేసి మిగిలిన వారికి మంజూరు చేయకపోవడం పట్ల ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తొందరపాటు నిర్ణయాలతో రోడ్డుకి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనిపై మీరు సందర్శించిన రోడ్డు పనులు ఏ కారణంగా ఆగిపోయాయో మీకు తెలియదా అని కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు ఎటువంటి సూచనలు, సలహాలు చెప్పనవసరం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకులు శాసనసభ్యులకు సలహాలు ఇచ్చే స్థాయి కాదు, అభివృద్ధి ఏంటో మెయిన్ రోడ్డు చూస్తేనే తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాదన్ శెట్టి, చిన్నతల్లి నీలబాబు, బిఎస్ఎన్కే జోగినాయుడు, శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి హరి, ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడిబుజ్జి, దూలం గోపి, మంగ ఈశ్వర్, కాంట్రాక్టుల సతీష్, మల్ల వెంకట్రావు, పెనుమత్సరాజు, చేబూలు దుర్గాప్రసాద్, బీసెట్టి సుధా, తలారి లక్ష్మీ ప్రసాద్, కోట్ని రాంబాబు, కోట్ని కొండలరావు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారికి ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మెయిన్ రోడ్ అంత సర్వాంగ సుందరంగా ఉంది, అంత పెద్ద వ్యాపారం ఈరోజు మెయిన్ రోడ్ వేదికగా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం కొంటాల రామకృష్ణ గారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు అనకాపల్లి భవిష్యత్తును మార్చింది.
మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ యొక్క రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం పావులు కదిపినప్పుడు మరి జోగినాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మీరెవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే. మళ్ళా మీటింగులు పెట్టి వ్యాపారస్తులతో నంగనచ్చి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ లెవెల్లో నా పక్క అంటారు. టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదో వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అర్హులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు. ఇందులో ఒక 4 వ్యక్తులు మాత్రమే కొంతమంది టీడీఆర్లు రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్డు వేయండి అని చెప్తే ఒక 4 వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని పదే పదే వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్డుని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు. మరి గతంలో అమర్నాథ్ గారి జరిగి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగులు ఇచ్చింది ఎవరో నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గడపలో కమిషన్లు దండుకున్నారు. వాళ్ళ కక్కుర్తి కారణంగా ఈరోజు అభివృద్ధి ఇంత కుంటుపడింది. ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి రామారావు గారు మీకే చెప్తాం, మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకుని పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు రెచ్చగొట్టడం, వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారన్న రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు. మీరు పక్కనకు వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం, లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చేయొద్దండి. ఇవి అనుకోండి. రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలనే అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన చేస్తారు. అది పక్కన పెడితే ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి. అధికారులని వాళ్ళు తప్పిదం అని చెప్పాల్సిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తుల తాలూకు స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పని తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు. అటు చేసేది వేరే, ఇటు చేసేది వేరే, ఇల్లు రెచ్చగొట్టేది వేరే, వాళ్ళు రెచ్చగొట్టేది వేరే. మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్డు వేయలేదని చెప్పేసి అందరి దగ్గర వగలేడుపులు ఏడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తున్నాం. టెక్నికల్ రీజన్స్లో ఇవ్వలేని ఏమున్నాయి అన్నది ఆ పర్సన్స్ మీరే కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా చెప్పారు, త్వరలో రోడ్డు వేస్తున్నాం, వేసి తీరుతున్నాం. ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు సెరవు ఉంటే మీ ఒంట్లో పారి శివుని ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి. వచ్చి మళ్ళీ జనాలు అభాస్పాలు అవ్వకండి. మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డు వేయలేదని కుంటి సాకులు చెప్పకండి అని చాలా బలంగా వైసీపీ నాయకులందరూ కూడా రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చెప్పాం వైసీపీ వాళ్ళకి ఎన్ని చెప్పినా కుక్కదాకా వంకరలాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ చెప్పారు సిద్ధం, మా సత్యబాబు అని చెప్పారు టీడీఆర్ లేకపోయినా మేము రెడీ రోడ్డు వేయించండి అని చెప్తున్నారు. అడ్డేస్తుంది ఎవరు? గతంలో వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి పిక్క అన్నీ ఇచ్చి కాంట్రాక్టర్తో వస్తే వాళ్ళు అడ్డేసింది ఎవరు? నేను రోడ్డు వేయలేదని చెప్పి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఉన్నారు. మరి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ గారు కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నప్పుడు రోడ్డు వేయనియాలి కదా. 3 గజాలు జాగా ఉంటుంది, వీళ్ళు వచ్చే ముందుకు వచ్చి ఇక్కడ గొంతుతుండ్రు. రీసర్వే చేద్దామా? వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు టీపీఓ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎన్ని వంకర్లు తిరిగింది, ఎంతమంది దగ్గర మీరు డబ్బులు తెంగారు, ఇవన్నీ మాకు తెలుసు. దేనికి సర్వే ఏమో వెనకాల పెడితే దానికి వచ్చి ముందు తీసుకొచ్చి ఆ దగ్గర డబ్బులు తెప్పించి వీళ్ళేమో ఇటుగా జరిపేసి అసలు ఆ వేళ స్టార్టింగ్ ఇది డెవలప్మెంటే పీలాగా ఉంది కానీ టైంలో స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ వచ్చింది. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? అమరో 3 మినిస్టర్లు రాష్ట్రంలోనే అతిపెద్ద మినిస్టర్లు తీసుకున్నారు ఆయన. మరి ఏం చేశారు? వంకర రెంకలకి ఎందుకు వచ్చింది? అది రీసర్వే చేయడానికి మేము రెడీ, మీరు సిద్ధమా? ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడం కాదు, చేతగాని కబుర్లు. గోవింద్ గారు రామకృష్ణ గారు అందరూ కూర్చొని ఆల్రెడీ తక్కువ టైంలో ఇంకా రోడ్డు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం, ఏసీ మందులు తెచ్చి మళ్ళీ ఏదో అభ్యంతరం పెట్టడం. మీరు నిజంగా నిజాయితీ పనులు అయితే మా కార్పొరేటర్ గారు ఉన్నారు, వార్డు కార్పొరేటర్ కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నారు రోడ్డు వేస్తాను రెడీ. నేను ఇప్పుడు సత్యబాబు అని చెప్పి నా టీడీఎల్ తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు. వేసేద్దాం రేపే స్టార్ట్ చేస్తాను ఆయన అంటున్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉండండి, లేదా రీసర్వేకి సిద్ధంగా ఉండండి. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు చెప్పారు అన్ని లిస్టు మా దగ్గర ఉంది, అవి బయట పెడతామంటే మేము రెడీ. ఆ లిస్టు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోకూడదు కాబట్టి ఇంతవరకు మేము నోరెప్పలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టుకొని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. రాజకీయం చేద్దాం, రోడ్డు మీద వచ్చి వేరే రాజకీయం చేద్దాం, అంతేగాని తప్పుడు పద్ధతులు చేయనీకండి. అతి త్వరలో
అనకాపల్లి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారంలో రోడ్డు వేస్తున్నాం. దాన్ని ఇబ్బంది పడ్డ పెరిగిపోతారు విస్తరణ గురించి నిన్న వైసీపీ వాళ్ళు అదో రకంగా ఏదో రకంగా కలపలు మాటలు చెప్పారు. అదంతా అవాస్తవాలు. ఇది గతంలో గోవింద్ గారి టైంలోనే ప్రపోజల్ పెట్టారు. గతంలో పెయిన్ రోడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది చక్కగా చేశారు. దాన్ని బేస్ చేసుకొని గోవింద్ గారి హయాంలో ఇది ప్రపోజల్ పెట్టారు. మొన్న వైసీపీ హయాంలో ఇది శాసనం అవ్వడం అయ్యింది. అది 22A అప్పటికి ఆ ప్రభుత్వంలోనే 22A ఉన్నది. దాన్ని ఏదో సడలించి ఇచ్చేటప్పటికి కొంతమందికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది. 80 మంది పైనే టీడీఆర్లు ఇచ్చారు. 139 మొత్తం టోటల్ టీడీఆర్లు ఇవ్వాల్సి ఉండి 80 పైగా టీడీఆర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మొన్న గతంలో కొన్ని ఇచ్చారు, కానీ మొన్న రామకృష్ణ గారు వచ్చిన తర్వాతే, రామకృష్ణ గారు చొరవతోటే అప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మోదీ గారు చొరవతోటే అవి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు విస్తరణ గురించి మీరు రోడ్ల గురించి చెప్తున్నారే, రోడ్డు విస్తరణ అధికారులు ఎటువంటి వాళ్ళు కాదు. అప్పటికే శాస్త్రం చేసేటప్పుడే సుమారు 2 లక్షలతోటి అటు ఇటు సైడ్ కాలంలో నిర్మించడం జరిగింది. సైడ్ కాలంలో వేయడం జరిగింది. ఆ తర్వాత రోడ్డు వేయడానికి 98 లక్షలు శాస్త్రం వచ్చింది. కాంట్రాక్టర్ వచ్చి 3 సార్లు మిషనరీ తెచ్చి రోడ్డు మొదలెట్టడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ఆ వర్క్ అవ్వకుండా ఆపారు. దానికి కూడా కారణం ఏంటంటే టీటీఆర్లు ఇవ్వలేదు, దాని నిమిత్తం ఆపారు అంటారు. టీటీఆర్లు ఇవ్వడానికి కారణం అప్పుడు 80 పైగా ఇచ్చి మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. ప్రాసెస్ అయ్యే టైంలో ఆ కమిషనర్ గారు అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా వచ్చారు. కలెక్టర్ గారు దీని విషయంలో ముట్టుకోలేదు. ఈలోగా ఏం చేశారు, మన వాళ్ళు ఒక మనిషి దీని మీద కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. మన ఈ నిర్వాసంలోనే ఒక మనిషి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఎంక్వైరీ పెట్టారు. ఏడీసీని పంపించి మొత్తం ఎంక్వైరీ పెడితే ఎంతో గతంలో ఒక ధర ఎక్కువ ఉంది, ఒక ధర తక్కువ ఉంది అన్న దృష్టిలో ఈ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఆ తేడా కూడా మనం రామకృష్ణ గారు వచ్చిన తర్వాత కాదు, అది గతంలో జరిగింది. వైసీపీ టైంలో ఆ హెచ్చు తగ్గులు జరిగాయి. అది ఇప్పుడు కోపరం కాదు, ఎటువంటి కాదు. కానీ రోడ్డు వేయడానికి ఈనాటికి కూడా మీరందరూ సహకరిస్తే రేపే వర్క్ మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంట్రాక్ట్ సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరు కూడా ఎవరో ఒకరిద్దరు అప్డేట్ చేస్తారని ఆపేరే తప్ప రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాంట్రాక్ట్కి ఈరోజు కూడా ఆయన టైం అయిపోయినా వెళ్ళిపోతానన్నే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన అలాగ ఆపుతున్నాం. ఆయన ఇప్పుడు రేపు వేయడానికి మీరందరూ రేపే సహకరిస్తే రేపే నేను వర్క్ స్టార్ట్ చేసి మీటింగ్ రోడ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే రామకృష్ణ గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరి వల్ల కూడా అది కలబల్లి మాటలు చెప్పకూడదు. పని చేయడానికి విధానంలో వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు. ఇది కూడా రామకృష్ణ గారు మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆ కంప్లైంట్ క్లియర్ చేయమని, రిపోర్టు క్లియర్ చేయమని చెప్పారు. మొన్న రాత్రి గోవింద్ గారు నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు, సీసీఎల్ పిలిపించారు, సిఈని పిలిపించారు, ఈని పిలిపించారు. ఎందుకు అవ్వట్లేదని వస్తే ఇలా కంప్లైంట్ ఉండడం వల్ల ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్టు మాకు రాలేదు కాబట్టిగా ఈ టీడీఆర్లు ఇవ్వడానికి మేము కొద్ది డిలే అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్ట్ తెప్పించుకొని అది క్లియర్ చేసి ఈ టీడీఆర్లో అతి త్వరలో ఇస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. దాన్ని వెయిట్ చేసుకొని మా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అది టీటీఆర్లు ఎట్టి బస్సులో ఇప్పిస్తామని మేము వినయపతిగా చెప్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలల కాలం పూర్తయినా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం అన్యాయమన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, మత్స్య, గీత, నేత, మంచబట్టిన రోగస్తులు, 50 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తరగతులకు చెందిన సుమారు 10 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. సంపద సృష్టి అంటే పేదల కడుపు కొట్టి 13 నెలల పాటు పెన్షన్లు మంజూరు చేయకుండా వారిని క్షోభకు గురిచేయడం అన్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 13 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలల కాలంలో ఈ ప్రభుత్వం సంక్షేమ విషయంలో మా ప్రభుత్వం దూసుకుపోతుంది అనే ప్రచార ఆర్భాటం తప్ప సంక్షేమ పథకాల అమల్లో పెద్ద మోసం చేస్తుంది ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం.
అది మొదటి విషయంగా పెన్షన్లకు సంబంధించి 13 నెలలు అవుతున్నా కానీ ఏ ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయకుండా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 10 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, అలాగే తదితర వృత్తిదారులు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. గత 12వ తారీఖున ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాల పేరుతో స్పోర్ట్స్ కేసు పెన్షన్లని, అంటే భర్త పెన్షన్ తీసుకొని మరణించినటువంటి వారి కుటుంబంలో భార్యకి పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి 72 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇక్కడ విజయవాడ నగరంలో 675 మందికి ఇస్తామని చెప్పి ప్రకటించి గత జూన్ 12వ తారీఖు నుంచి ఇప్పుడు జూలై 15వ తారీఖు వచ్చాం. అంటే నెల రోజులు అవుతున్నా ఆ పెన్షన్లు ఇవ్వకుండా చేతికి ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకోవడం అంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఉందా అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నిస్తున్నాం. మేము కమిషనర్ గారికి మొన్న గ్రీవెన్స్ లో పోయిన సోమవారం ఇస్తే దీనికి సమాధానం ఏమి ఇచ్చారు? ప్రభుత్వం నుంచి మాకు ఇంకా డేట్ రాలేదు, ప్రభుత్వం డేట్ అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు పెన్షన్లు ఇస్తామంటున్నారు. అంటే మీరు ప్రచార ఆర్పాటం కోసమా మీరు చెప్పే సంక్షేమం? ఈ సంక్షేమంలో అంతా డొల్లే ఉంది, ఆచరణలో సంక్షేమం అమలు జరగడం లేదు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు తీవ్ర మనోవేదంతో అనేక మంది మరణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వం లాగా మేము పెన్షన్లు తొలగించమని మాట చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో ఇప్పటికే సుమారు 1,00,000 మంది వికలాంగుల యొక్క పెన్షన్లు తొలగించేదానికి రంగం సిద్ధమైందని వాళ్ళ రీసర్వే ఆధారంగా వస్తున్నటువంటి సమాచారం. తెలుగుదేశం పార్టీలో తమ కుటుంబానికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఆనాటి నుండి నేటి వరకు యనమల కుటుంబం తమకు అండగా ఉంటుందని, అటువంటి మహానేత నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని పోలిశెట్టి రామలింగేశ్వరరావు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తుని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల మాజీ మంత్రి వర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షుడిగా రైతుల సమస్యలను అభివృద్ధిని కృషి చేస్తానని, సొసైటీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తొలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆశిష్ గారు నాకు ఇచ్చిన కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష పదవి ఈ నిన్న నాకు ఆర్డర్ వచ్చింది. దీనికి సంబంధించిన రైతాంగం మా బ్యాంకు టర్నోవర్ 35 కోట్లు, దాన్ని ఇంకా నేను డబల్ చేస్తానని పెద్ద రామకృష్ణ గారు దివ్యమ్మ ఆశీస్సులతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. దీన్ని ఇంకా డబల్ చేసి పెద్ద పరువు నిలబెడతానని, కోఆపరేటివ్లో ఉన్న అవకతవకలు ఏదైనా జరగాలి బయటికి తీసి సొసైటీని ఒక రూట్లో తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. నా సంతోషం ఈ బలవరాడు మేనేజరే. నేను పెద్దని ఇప్పుడు పవర్ కానీ ఏంటి కానీ అడగలేదు. మా ఫ్యామిలీ ఉన్న గౌరవం, మా నాన్నగారు మీద అభిమానం కొద్ది ఇచ్చారు. అది పెద్దానికి మాట రాకుండా సొసైటీని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా మాట్లాడుతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువారి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను. దివ్యమ్మ, మా దివ్యమ్మ ఎమ్మెల్యే గారు, దివ్యమ్మ గారు, అశోక్ బాబు గారికి, నా సహచర నాతో పనిచేసిన మా ఎస్ఎంఆర్ పంచాయతీ కూటమి నాయకులు, అలాగే 3 మండలాల ప్రెసిడెంట్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, లా చైర్మన్ గారికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
పిఠాపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ, మంత్రి నారాయణ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ మీదుగా మిరపకాయల వీధి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మిరపకాయల వీధిలో తొలి అడుగు పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. సూపర్ 6 పథకాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దారి పొడవునా మంత్రి నారాయణకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, గిరీష్ వర్మ చేతుల మీదుగా మంత్రి నారాయణను జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలవరపు నాగేష్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు, భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి నారాయణ గారు అంటే పార్టీకి ఎంతో వెన్నెముక. అంతేకాకుండా నారాయణ గారిని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా మందికి ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే దొరుకుతారు. అంత కష్టపడి ఈ రాష్ట్రం అమరావతి గురించి పనిచేస్తా ఉన్నారు. రాజధాని గురించి తల్లికి వందనానికి 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆర్టీసీ బస్సు ఆగస్టు 15 తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నేను ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కళ్ళు కనపట్లేదా? ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే ప్రతిపక్షం ఏడుస్తా ఉంది, అసూయతో ఏడుస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 14-19లో ఈ నియోజకవర్గాన్ని 2,800 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లాం. పురుషోత్తపట్నం తెచ్చాం. 2 పంటలు సస్యశ్యామలంగా ఉంది. టిట్కో అపార్ట్మెంట్లు 1000 అపార్ట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు కూడా మంత్రి నారాయణ గారే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి బ్రష్ కట్టించాడు. ఇప్పుడు దానికి కూడా డబ్బులు కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే నగరంలో బోర్డు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం. 30 బెడ్ల హాస్పిటల్ తెచ్చాం. ఇన్ని రకాలుగా చేశాం. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అంతా కూడా శూన్యం. 24లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ రావడం జరిగింది. ఇక్కడ మన కళ్యాణ్ గారికి వెళ్ళడం జరిగింది. కళ్యాణ్ గారికి అందరం కలిసి పనిచేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మనం 70% రోడ్లు వేసినప్పుడు 14-19లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదృష్టానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కళ్యాణ్ గారు ఉండడంతో మిగిలిన రోడ్లు కూడా గ్రామాల్లో వేయడం జరిగింది. నిర్మాణం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల, ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కథల్లాగా అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే 15,000 చేస్తారు. వీళ్ళు డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ మాట ఇచ్చాం ప్రజలకి. మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు, ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరేస్ ఇస్తారని, మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. అప్పుడు 2,25,000 మంది ప్రతిరోజు చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం చేస్తున్నారు. దాన్ని మూసేస్తాడు గత ముఖ్యమంత్రి. ఎందుకు మూసాడు ఎవరో తెలీదు. మన మీద కోపంతో
ప్రజల మీద కోపం చూపించాడు. ఎందుకు మూసేశాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదు అని చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేశాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి నూండి రాకేష్ని చైర్మన్గా నియమించి పేద ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు 30 కోట్ల రూపాయలు కేటాయించడం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చేయడం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు అందజేయడం, పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మార్చే విధంగా ఏర్పాటు చేస్తామనడం, పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు కొరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో శాఖమూరు పార్కులో 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రి పొంగూరు నారాయణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అడుండి రాకేష్ కి అందించిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులపై చూపిస్తున్న శ్రద్ధ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్కి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు వెంకటరాజారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మోటమారి లక్ష్మి, వత్సవాయి మండల ఆర్యవైశ్య సంఘం పూర్ణయ్య, మండల ఉపాధ్యక్షులు గుర్రం హనుమంతరావు, యాద హరినాథ్, పుష్పలత, శనిశెట్టి వెంకటేశ్వరరావు, గుర్రం కృష్ణమూర్తి, పల్లపోతుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లు నిధులు కేటాయించారు. అలానే వాసవి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు వాసవి దేవాలయానికి వెళ్ళి సమర్పించడం జరిగింది. అట్లే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆంధ్ర రాష్ట్ర అవతరణగా ప్రకటించడం జరిగినది. పొట్టి శ్రీరాములు శృతివనానికి అమరావతిలో శాఖమూరి పార్కులో 6.8 ఎకరాలు భూమి కేటాయించినారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, ఆర్యవైశ్య సంఘం వారికి చాలా రకాలుగా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించారు. కావున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, అలానే ఈ శృతివనానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారికి, టీజీ భరత్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారికి, అందరికీ ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మా జిల్లా సంఘం కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా విడిపోయినది. మేము కట్టుబట్టలతో రావడం జరిగింది. కావున అందరి ఎమ్మెల్యేలని, శ్రీరామ్ తాతయ్య గారిని, కందిరాల సౌమ్య గారిని, వసంత కృష్ణప్రసాద్ గారిని, కొలికిపూడి శ్రీనివాసరావు గారిని, డూండి రాకేష్ గారిని, వీళ్ళందరినీ కలుసుకొని జిల్లా సంఘానికి ప్రభుత్వంతో మాట్లాడి కొంత స్థలం ఇప్పించమని, 1 ఎకరం స్థలం ఇప్పించమని కోరుతున్నాము. మీరందరూ ప్రభుత్వంతో మాట్లాడి మన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి 1 ఎకరము స్థలము కేటాయించినట్లయితే దాంట్లో ఆఫీసు కట్టుకుంటూ, మీటింగ్ హాలు, భోజన హాలు కట్టుకుంటూ అందరికీ ఆ హాలును కూడా ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా మొత్తం తిరిగి చందాలు వసూలు చేసి ఇబ్రహీంపట్నం ఏరియాలో మేము ఆఫీసులు ఇవన్నీ కట్టి ప్రజలు కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని పత్రికాముఖంగా కోరుచున్నాము. కూటమి ప్రభుత్వానికి మా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఏ ప్రభుత్వం చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య సంఘానికి చాలా బాగా
చేస్తున్నారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి కుటుంబానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం నెలకొందని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొలి మండలం ఎస్ఆనవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ప్రజలు పలు వినతులను ఎమ్మెల్యే యనమల దివ్య దృష్టికి తీసుకురావడంతో వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, సీనియర్ నేతలు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, చోడిశెట్టి గణేష్, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా, కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా ఇవాళ మనం తొలి ఎస్ఆనవరం 9/6 96 వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి పథకాలన్నీ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చిందో వాటిలో ఆల్రెడీ 90% వరకు ప్రభుత్వం అనౌన్స్ చేశారు పథకాలు. ఆ పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకి అందుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ మేము 96 వార్డుకు వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా బాగా అందుతున్నాయమ్మా. తల్లికి వందనం అనేది అందరికీ అందింది. కాకపోతే గ్యాస్ డబ్బులు అనేవి ఫస్ట్ విడత ఒకటే పడింది, రెండో విడత పడలేదు అన్నారు. అది ఆల్రెడీ ప్రభుత్వం మన గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చేసింది డబ్బులు. ఏదైతే పేమెంట్ ఉందో అది ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రజల వద్దకు చేరాలా. అది మీరు వెళ్ళి సచివాలయంలో వెళ్ళి తప్పకుండా మీరు ఆధార్ దేనికైతే లింక్ అయ్యి ఉందో, పోస్టల్స్కి లింక్ అయ్యి ఉంటే అక్కడ కానీ పడిందేమో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాము. అలాగేనమ్మా, ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు, మేము తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకుంటామని చెప్పారు. అలాగే తల్లికి వందనం అన్ని పడ్డాయి. పెన్షన్లు కూడా టైంకి బాగా అందిస్తున్నారు. ముందుసారి కన్నా ఇప్పుడు చాలా బాగుందని శుక్రవారంలో మంచి పేరు వచ్చింది మనకి, మన కూటమి ప్రభుత్వానికి. అందరూ కూడా ప్రజలందరూ కూడా హ్యాపీ ఉన్నారు. జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కుళాయిలు, రోడ్స్, డ్రైన్స్, ఈ 3 కూడా మేము ఆల్రెడీ పరిగణనలోకి తీసుకున్నాము. ఇప్పుడు కాకినాడ డిఆర్సీకి వెళ్తున్నాము. అక్కడ కూడా చర్చించడానికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా తయారు. రాయవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రాయవరం ఆయన స్వగృహనందు అభిమానులకు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచా కాల్పులతో జ్ఞాపకాలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనను ఎప్పుడు తమ కన్నబిడ్డల ఆదరాభిమానాలు చూపిస్తూ ఇంతటి ప్రేమానురాగాలు అందజేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రామవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం రామవరం గ్రామం నాది. మరి నా పేరు అడపాల వెంకటేశ్వరరావు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరి కూటమి నాయకులు కానీ, అదేవిధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా, అదేవిధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా, మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం, పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి, ప్రతి సోదరుడికి, ప్రతి బాబాయికి, ప్రతి మావయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా, అందుబాటులో లేకపోయినా, అందుబాటులో ఉంటే 4 రెట్లు ఎక్కువగా, అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం జయలక్ష్మి బ్యాంకు బాధితులకు న్యాయం చేయాలని జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. జయలక్ష్మి బ్యాంకు ద్వారా డిపాజిట్దారులకు జరిగిన అన్యాయం
అన్యాయాన్ని మంత్రి నారాయణకు యనమల సూర్యనారాయణ వివరించారు. జయలక్ష్మి బ్యాంకు బాధితులకు న్యాయం చేయాలని మంత్రి నారాయణకు మాజీ ఎమ్మెల్యే వర్మకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యనమల సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నుంచి 16 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గం నుంచి మన బాధితులు డిపాజిట్ చేసుకున్నారు. అలాగే ఏంటంటే వైజాగ్ దగ్గర నుంచి మన అమలాపురం దాకా ఈ బ్రాంచ్లు మొత్తం 19-20 బ్రాంచ్ల్లోనూ కూడా చాలామంది నష్టపోయారు. ఇక్కడ ఏంటంటే ఇవాళ మందులకి డబ్బులు లేక గత వైఎస్ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా బాధితులందరూ కూడా కలెక్టర్ గారిని, మంత్రుల్ని, లాస్ట్ ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇవాళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇవాళ ఆస్తులు ఇంచుమించులో ఒక 800 కోట్ల ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మెటీరియలైజ్ చేసి ఈ బాధితులకి రేటు పెరిగిపోకుండా, చనిపోయేటువంటి బాధితులకి ఎక్కువ నష్టం జరగకుండా త్వరితగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన బీజేపీ మాధవ్ గారు అందరూ కూడా ఈ జయలక్ష్మి బాధితులది చాలా మేజర్ ఈ ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ కాదు ఇది త్వరితగతిని ఈ ఫండ్స్ అన్నీ కూడా బాధితులకు ఇప్పించాలని చెప్పనేసని మేము తెలియపరుచుకుంటూ, అలాగే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో మన వర్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన టైంలో మాకు వైశ్యులకి, బ్రాహ్మణులకి 2 స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 స్థలాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్పనేసని క్యాండిడేట్ చేశారు. అది ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక మంది పేద బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేత వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మన నారాయణ గారికి ఇవాళ 2 వినతి పత్రాలు సమర్పించాం. దయచేసి ఈ బాధితులది, ముఖ్యంగా బాధితులది మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వితిన్ మినిట్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు బాధితులకు కనుక న్యాయం చేయకపోతే ఈ మరణాల రేటు పెరుగుతుందని చెప్పని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమల సూర్యనారాయణ తెలియజేసుకుంటున్నాం. పాతపట్నం మండలం కేంద్రంలో ఈరోజు పాతపట్నంలో శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆవేటి వారోత్సవాలు సందర్భంగా పాతపట్నం బీజేపీ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా సేవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజస్వరరావు హాజరయ్యారు. ఈ వారోత్సవాల్లో భక్తులు భారీగా వేల సంఖ్యలో తరలివచ్చారు. అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వచ్చి భక్తులందరికీ మంచినీరు సరఫరా చేసి సేవా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం బీజేపీ మండల అధ్యక్షులు పడాల షణ్ముఖరావు, జిల్లా జనరల్ సెక్రటరీ సలాన రాఘవ, జిల్లా ఉపాధ్యక్షులు దుఃఖ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బడియాల బాబురావు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ధన్నాన మదన్, భూపతి నారాయణ, కొత్తూరు మండల అధ్యక్షులు భాస్కర్రావు, కాపల దమయంతి, పనుకు సూర్యనారాయణ, లోకు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి, ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల కేంద్రంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశానుసారంగా 15వ రోజు తెలుగు యువత అధ్యక్షులు లంక నితీష్ పాలన పట్ల స్వతన తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా లంక నితీష్ మాట్లాడుతూ మైలవరం పట్టణంలో ఏ ఇంటికి వెళ్లినా కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఒక పేదింటి వితంతు మహిళ కూటమి ప్రభుత్వం అమలు పరిచిన తల్లికి వందన పథకంలో భాగంగా తన 4 పిల్లలకు తల్లికి వందన డబ్బులు వచ్చాయని, తన ఖాతాలో అక్షరాల 52,000 రూపాయలు జమ అయ్యాయని, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, తెలుగు యువత పాల్గొన్నారు. రోజుల నుంచి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు సుపరిపాలన వాళ్ళు, అది ప్రతి ఇంటికి తిరగండి, మనం చేసి మంచి పనులు చెప్పండి అని మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు ప్రతి ఇంటికి తిరగాలని. ఆ క్రమంలో మేము రోజు తిరుగుతున్నాం. ఈరోజు ఆ పక్కన అజ్మీరాల కుటుంబానికి నలుగురు పిల్లలు ఆలగబండి, ఈ పక్క వస్తే 4 పిల్లలు ఉంటే పులిబండ్ల వెంకటేశ్వరరావు అన్న కూడా 4 పిల్లలు పడ్డాయని, వాళ్ళ ఆయన గారు చనిపోయారు. ఈ డబ్బులు మాకు ఉపయోగపడుతున్నాయని చెప్పగా చాలా ఆనందం వేసింది. ఇక్కడ మనం తిరుగుతున్నందుకు కొంచెం ప్రజల నుంచి ఎలాంటి మంచి స్పందన వస్తే ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. హిరమండలం ధనపురం గ్రామంలో నందు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ 6 అంటూ చేసిన అబద్ధపు హామీలు ఇచ్చి చేసిన మోసాన్ని అందరికీ వివరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేశారు. పిల్లలు
విద్యార్థులు, నా అక్క చెల్లెల పిల్లలు మరి ఎక్కడ కూడా పేదరికం అడ్డు రాకూడదు, ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకోవాలని చెప్పి విద్యా దీవెనని, వసతి దీవెనని సంవత్సరానికి ఎన్నోసార్లు చక్కగా టైం ప్రకారంగా మరి విద్యా దీవెన డబ్బులు వేసేవాళ్ళు, వసతి దీవెన డబ్బులు వేసేవాళ్ళు. అన్ని రకాలుగా అంటే విద్యకి అతి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి నాడు నేడు స్కూల్ అని తెచ్చి మన దమ్ముకొండ స్కూల్ మీకు గుర్తుంది, ఎంతమంది ఎలా ఉండేది, పాడుపడిపోయినటువంటి శిథిలావస్థలో ఉండేటువంటి స్కూల్. మరి జగనన్న నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి బ్రహ్మాండమైన స్కూల్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క బిడ్డ గౌరవంగా ఆనందంగా వెళ్ళే స్కూల్లా తీసుకొచ్చారు. మరి అలానే ఆరోగ్య విషయం వస్తే 25 లక్షల ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్. మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా మన హిరమండల మండలంకి వస్తే మనం 2013 నుంచి 24 వరకు కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారంటే అందరూ పాతపట్నం అత్యంత వెనకబడిన నియోజకవర్గం. 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అత్యంత వెనకబడిన నియోజకవర్గం 175వ స్థానం పాతపట్నానికి. అన్న ఏంటి మాకు దుస్థితి, మా పరిస్థితి ఏంటి, మాకు నీరు మొత్తం ఈ శ్రీకాకుళం జిల్లాకి నీరు ఇచ్చిన దాతరం మేము. ప్రతి ఒక్క రైతు పండించుకుంటున్నాడంటే మన వంశరాల నీరు వెళ్ళి పండించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు బాగుంటున్నారు. మా నియోజకవర్గం ఎందుకు ఇలాగా మేము పేదరికంతో బాధపడుతున్నాం అంటే జగనన్న వెంటనే మరి అక్కడ పక్కన ఉన్న ఉద్దానంలో పిట్టల్లా రోజుకి ఎంతమంది చనిపోయేవాళ్ళో తెలియదు కిడ్నీ వ్యాధితో, తాగే నీరు మంచినీరు లేక. మరి మన అన్నపూర్ణాదేవిలాగా మన ఈ హిరమండలం రిజర్వాయర్ నుంచి మరి జగనన్న 750 కోట్లు పెట్టి 750 కోట్లు కేవలం 3 సంవత్సరాల్లోనే ఇచ్చాపురంలో ఉండేటటువంటి ఆఖరి విలేజ్ కూడా అంటే 10 లక్షల మంది ప్రజలకు గాను 450 కన్నా పైన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు గాను ప్రతి ఇంటికి కొళాయి ఓపెన్ చేస్తే హీటెడ్ వాటర్ అంటే మినరల్ వాటర్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరు? మన జగనన్న. మరి ఇవన్నీ చేశారు. మరి అలానే ఇవన్నీ చేస్తున్నారన్న మాకు కూడా మంచి కేవలం 5 మండలాలకే మనం ఉండేటువంటి రేలన్పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మియాపుట్టి 265 కోట్లు మనకి మంజూరు చేసి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వగలిగినట్టు మహానుభావుడు ఎవరు? మరి అలానే వంశధార నిర్వాసితులు వణికించినటువంటి సమస్య 2014-2019లో వచ్చినటువంటి తెలుగుదేశం 436 కోట్లు అయితే వంశధార నిర్వాసితుల కోసం విడుదల చేశారు, కానీ అంతా నోట్లోనే బుక్కేశారు, దోచేశారు, జోబుల్లో వేసుకున్నారు, నిర్వాసితులకు ఏమీ అందించలేదు. కానీ మన జగనన్న అన్న నిర్వాసితులు చాలా బాధపడుతున్నారు, చాలా భయపడిపోతున్నారు, వాళ్ళకి ఏమాత్రం సంక్షేమం లేదు, ఏమాత్రం అభివృద్ధి లేదంటే 216 కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినట్టు మహానుభావుడు 12,000 కుటుంబాల నిర్వాసితులకు ఎవరు? జగనన్న. ఇన్ని మంచి కార్యక్రమాలు, అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి ధైర్యం, ప్రతి అవ్వ తాతకు ధైర్యం. ఇప్పుడే ఒక అక్క మాట్లాడారు, ఆమె అంత చక్కగా మాట్లాడారు. ఏ వికలాంగులు కూడా ఎవరికి టెన్షన్ లేకుండా ఇంటికి అన్నీ వచ్చేవారు. మరి ఇప్పుడు చూస్తే గత సంవత్సరం 2024లో ఎన్ని హామీలు వాగ్దానాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం? వచ్చిన వెంటనే ఏం చేస్తా ఉన్నారు? వచ్చిన వెంటనే రైతు భరోసా 13,500 కాదు, మీ జగనన్న 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తా అన్నారా లేదా? మరి ఇచ్చారా రైతు భరోసా? ఇచ్చారండి రైతు భరోసా? ఆఖరికి ఒక విత్తనమైన టైంకి ఇస్తున్నారా? విత్తనం వేస్తే ఎరువైన టైంకి ఇస్తున్నారా? ఎరువు వేసిన తర్వాత బియ్యం ధాన్యం విక్రయించాలి అంటే ఒక ప్రాపర్గా ఒక విక్రయశాల కానీ ఒక విక్రయమైనటువంటి ఒక సెంటర్ అయినా పెట్టగలుగుతున్నారా? అంత పూర్తి ఫెయిల్యూర్ ఈ కూటమి ప్రభుత్వం. మరి ఏం చెప్పారు? నా ఆడబిడ్డలందరికీ, నా అక్క చెల్లెలందరికీ ఏం చెప్పారు? మీకు 3 పిల్లలమ్మా, 3 పిల్లలకు 15,000 నీ 3 పిల్లలకి 45,000 ఇచ్చే బాధ్యత నాది అని చెప్పారా లేదా? మరి ఈరోజు ఏమైనా ఇస్తున్నారా? అంతా కోత. ఊర్లో ఒక 120 మంది ఉంటే కేవలం 50 మందికి తల్లికి వందనం వచ్చింది, ఇంకా తగ్గిన 70
సున్నా. ఇది కూటమి ప్రభుత్వం తాలూకు కోత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దాపురం పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ. నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల 14 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన నిర్వాసిత రైతులు. నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలంటూ డిమాండ్. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందన్న జిల్లా అధ్యక్షులు గోపీనాయక్. అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసిన సామర్లకోట పోలీసులు. నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐ కృష్ణ భగవాన్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.